అన్న క్యాంటీన్లు 200 దాకా పెంచేసామని చెప్పేసి ఒక పక్కన చెప్తున్నారు. తీరా చూస్తే ఇవాళ ఒక వార్తలో అసలు నిజం తేలింది. అన్న క్యాంటీన్ చారిటబుల్ ట్రస్ట్ సీఈఓగా పోతుల వంశీధర్‌ని ప్రభుత్వం నియమించింది. ఆయన బాధ్యతలు చేపట్టినప్పుడు 2 ఏళ్ల పాటు పదవిలో కొనసాగుతారని గురువారం జారీ చేస్తున్న ఉత్తర్వులో పేర్కొందంటూ రాష్ట్ర వ్యాప్తంగా 103 అన్న క్యాంటీన్లు నడుస్తున్నాయి. అంటే మిగతా 100 పెట్టలేదన్నమాట. మండల కేంద్రాలు, మేజర్ పంచాయతీలు మరో 70 క్యాంటీన్లు ప్రారంభించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. అంటే అప్పుడు 173 అవుతాయి. 206 ఎన్నో అన్నారు. వీటి మరింత పక్కాగా నిర్వహించేందుకు విరాళాల సేకరణ గత ఏడాది ట్రస్ట్‌ను ప్రారంభించినటువంటి నేపథ్యం అనమాట. అన్నా క్యాంటీన్ ఖచ్చితంగా ఇంకా ఇంకా ఎక్కువ కావాలి. నన్ను అడిగితే ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్‌కి ఒక అన్న క్యాంటీన్ ఉండాలి. గవర్నమెంట్ హాస్పిటల్ లోపలే పెట్టినా తప్పులేదు. అట్లాగే ప్రతి సెంటర్‌లో ఏదైతే కూలీలు ఉండేటటువంటి సెంటర్ లైక్ విజయవాడలో రథం సెంటర్ కావచ్చు, కాళేశ్వరం మార్కెట్ సెంటర్ కావచ్చు, అట్లాగే రైల్వే స్టేషన్ దగ్గర కావచ్చు, బస్ స్టాండ్ దగ్గర కావచ్చు, అట్లాంటి చోట్లన అన్న క్యాంటీన్ల అవసరం ఎక్కువగా ఉంటుంది. అది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. అప్పుడు అందరూ గుర్తుపెట్టుకుంటారు. ఇప్పుడు తినేవాళ్ళు ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటున్నారు. ఇంకా గట్టిగా మన పేరు మైండ్‌లో ఉన్నారు. మేబీ ఏమన్నా ఎలక్షన్స్ ముందు పెడతారని చూడాలి.